యూట్యూబర్ ప్రశ్నారావణ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని కేసులు ఒకే కేసుగా విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. తనపై నమోదైన కేసులు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కోరారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీతో పాటు పలువురు జిల్లా ఎస్పీలను చేర్చారు. ఇక యూట్యూబర్ రావణ్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనరల్. శ్రీహరి, ఇంకా పిటిషన్లో ఏం పేర్కొన్నాడు రావణ్? సతీష్, ఏదైతే ఈ ప్రశ్న రావణ్ ఇటీవల ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన నమోదవుతున్న కేసులను మొత్తం కూడా ఒక కేసుగానే చూడాలని చెప్పని ఆయన అయితే హైకోర్టును ఆశ్రయించారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అయితే దీంట్లో ప్రధానంగా ప్రతివాదులు, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం, డీజీపీతో పాటు పలువురు జిల్లా ఎస్పీలను కూడా ఆయన ఈ కేసులో అయితే చేర్చారు. దాంతో పాటు యూట్యూబర్ రావణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ఏదైతే ఉందో ఇది రేపటికి విచారణ అయితే చేపట్టనుంది హైకోర్టు. అయితే దీంట్లో ప్రధానంగా ఆయన పైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులని కూడా ఒక్క కేసుగానే చూడాలి, రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో అని చెప్పని ఆయన అయితే హైకోర్టును కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి రాని వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడం, ఈ నేపథ్యంలోనే ఈ కేసులంతా కూడా మహిళలు అంటే ఆయన పట్ల ఆయన ద్వారా ఎక్కువగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అది రైట్. థ్యాంక్ యూ శ్రీహరి.